హాయ్! హలో అందరికీ. ఎప్పటినుంచో నా చిరకాల కోరిక అన్నట్టు కొంతమందికి కొన్ని కోరికలుంటాయి కదా! అందులో నాకిదొక కోరిక అన్నమాట. ఎప్పటినుంచో నాకు పూరి జగన్నాథ్ మందిర్‌కి వెళ్ళాలని చెప్పి ఎప్పటినుంచో ఉందండి. 4, 5 టైమ్స్ ట్రై చేసాం. బట్ అవ్వలేదన్నమాట. వెళ్తే గనక టికెట్లు చేయడం, క్యాన్సిల్ చేయడం అట్లాగే జరిగేది. ఈ పట్టు అట్లా కాదు. అసలు ఎవ్వరితో చెప్పొద్దు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్ళిపోద్దామని ఎవ్వరికీ చెప్పకుండా అప్పటికప్పుడు బయలుదేరిపోయామండి. టికెట్స్ కూడా అప్పటికే చేసుకున్నామన్నమాట. ఇప్పుడైతే మనం భువనేశ్వర్ దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. భువనేశ్వర్‌కైతే వెళ్ళాము. భువనేశ్వర్ నుంచి అక్కడి నుంచి పూరి నా జర్నీ అంతా ఎలా ఉంటది, ఏంటని మీకు మొత్తం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఇప్పుడైతే మేము మార్నింగు 8:00 అట్లా మేము భువనేశ్వర్‌లో అయితే దిగామండి. 7 అవుతదేమో, 8 అవ్వదు. ఇది భువనేశ్వర్ బస్ స్టాండ్ అనమాట. దీనికోసం కూడా నేను ఒక వీడియో చేశానండి. అసలు నేను ఫస్ట్ టైం అన్నమాట మన ఆంధ్రాలో ఫస్ట్ టైం ఇలాంటి బస్ స్టాండ్ నేను చూసాను. ఎయిర్‌పోర్ట్ లెక్క ఉందండి. దీనికోసం స్పెషల్‌గా ఒక వీడియో కూడా నేను చేసి అప్‌లోడ్ చేస్తానులెండి. అలాగే నాకు దర్శనం ఎలా అయింది, ఏంటి నేను కోనార్క్ మందిర్‌కి కూడా వెళ్ళానండి. ఫస్ట్ పూరి జగన్నాథ్ దర్శనం చేసుకొని అయితే తర్వాత నేను కోనార్క్ అయితే వెళ్ళానన్నమాట. నా జర్నీ అంతా ఎలా జరిగింది ఏంటి మీతో పాటు కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి నాకు. ఎందుకంటే చాలా అడ్డంకులొచ్చాయి. ఎవరిని అడిగినా జగన్నాథుడు మనల్ని పిలవాలి. అప్పుడే మనం వెళ్ళగలుగుతాం. లేదంటే వెళ్ళలేము అన్నట్టుగానే చెప్పేవారు. అందుకని చెప్పి డిసైడ్ అయిపోయి అయితే వెళ్ళాము. కానీ దర్శనం అయితే చాలా జరిగిందండి. మేమైతే ఇదిగోండి సరేలా అని చెప్పేసి బస్ అయితే బుక్ చేసుకున్నామన్నమాట. ఇప్పుడైతే మనం మందిర్‌కైతే వెళ్ళాలి అని చెప్పి ఫ్రెష్ అప్ అయిపోయాము. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్‌లో మొత్తం రెడీ అయిపోయి వచ్చాము. ఫస్ట్ మేమే అన్నమాట. నేనక్కడ మేమే ఫస్ట్ అని మా ఆయన నవ్వుతున్నారు. ఎవ్వరు లేరు. ఇంకోటి ఎండ చాలా గట్టిగా ఉందండి. ఇప్పుడైతే మనం బయటకైతే వచ్చామన్నమాట. బస్ స్టాండ్ నుంచి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ దగ్గర టెంపుల్‌కి మనం దగ్గరలో ఉన్నాము మనం. అక్కడ మనల్ని వీళ్ళు ఏంటి అంటే వదిలేస్తారనమాట బస్ స్టాండ్‌లో. అక్కడి నుంచి మళ్ళీ మనం ఆటో గాని ఏదన్నా చూసుకొని వెళ్ళాలి. అక్కడ గవర్నమెంట్ బస్సులు కూడా ఉన్నాయండి. ఏసీ బస్ అనమాట. గవర్నమెంట్ బస్సులు కూడా చాలా బాగున్నాయండి. మనిషికొచ్చి రూ. 100 తీసుకుంటున్నారు వాళ్ళు. చాలా బాగుంది అండి. ఇక్కడైతే చూడండి వీళ్ళంతా మొత్తం టెంపుల్‌కి కాలినడకన వెళ్తున్నారు. ఇక్కడ ఇలా పట్టుకుని శివుడికి దగ్గరలో ఉన్నప్పుడు కాళ్ళకి జోళ్ళు వేసుకోకుండా, చెప్పులేమి వాడకుండా అట్లా నీళ్లు పట్టుకుని వెళ్తారంట. భుజాన్ని మోసుకొని ఎక్కడ శివాలయం ఉంటే అక్కడ ఇట్లా చేస్తారంట. నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. అది కూడా వీడియో తీశానండి. ఇప్పుడైతే మనం పూరి దగ్గరలో ఇది పూరి బస్ స్టాండ్ అండి ఇక్కడ. ఇక్కడైతే మనల్ని దింపేశారు. దింపేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏదో ఒక ఆటో చూసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కాస్ట్ చెప్తున్నారనమాట ఆటో వాళ్ళు. ఎందుకు అంటే మనం కొత్త, మనకి తెలీదు. అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతామంటే అక్కడ మనకెవరో తెలీదు. ఇంక మేము ఎవరితో రాలేదండి. నేను మా హస్బెండ్ మట్టుకే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఒక్కొక్కళ్ళొచ్చి ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు. ఒకళ్ళు 200 అంటున్నారు, ఒకళ్ళు 300 అంటున్నారు, ఒకళ్ళు 100 అట్లా అంటున్నారనమాట. ఆఖరికి మేమందరూ ఎక్కే దాంట్లో అయితే ఎక్కేసి వెళ్ళిపోయామన్నమాట. ఎందుకు అంటే అప్పటికి మేము టిఫిన్ కూడా చేయలేదు. అందరూ టిఫినే చేసినా సరే మేము చేయకూడదు. వెళ్ళిన తర్వాతే చేద్దామని ఫిక్స్ అయిపోయాము ఇంకా. సరే అని చెప్పి చూసామండి. తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఆటో దొరికేసిందనమాట. ఎంతో గాని తీసుకున్నారండి మనిషికి. నేనెందుకు అంటే నేను వీడియో తీసుకోవడంలో పడిపోయాననమాట. కానీ చాలా దర్శనం జరిగిందండి. నిజంగా నా 2 కళ్ళు జన్మధన్యమైపోయింది అనిపించిందనమాట నాకు. కానీ ఫోన్ అలౌడ్ లేదండి లోపలికి. మనకి ఇక్కడి నుంచే టెంపుల్ కనిపిస్తదనమాట. 2 కిలోమీటర్స్ ఎంతో ఉంటదండి. అంతే మనకి పూరి బస్ స్టాండ్ దగ్గర నుంచి. మీకు నేను మొత్తం చూపిస్తాను. అండ్ చాలా బాగుంది అండి ఫెసిలిటీస్ అది గుడిలో. కానీ మొబైల్ పట్టుకెళ్ళనివ్వలేదు, లగేజ్ పట్టుకెళ్ళనివ్వలేదు. అది లెదర్ బెల్ట్ ఉంటాయి కదా, లెదర్ ఐటమ్స్ అవి కూడా లేదు. ఆఖరికి పిల్లల దగ్గర చాక్లెట్స్ గానీ, వాటర్ బాటిల్స్ గానీ ఏదున్నా సెక్యూరిటీ చాలా టఫ్ ఉంది. బయటే వదిలేయాలన్నమాట. ఎందుకంటే లోపలికి అలౌడ్ లేదు కాబట్టి నేను మీకు ఇప్పుడే చెప్పేస్తున్నాను. అలాగే అక్కడ ఎండ ఎక్కువగా ఉంటుందని చెప్పి మనుషుల మీద వాటర్ స్ప్రే కూడా చేస్తున్నారు. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి. ఎక్కడికక్కడ కూలర్ ఉంటుంది. దర్శనం కూడా చాలా జరిగింది. ఎందుకు అంటే అంతలా చూడాలిలెండి. ఇంకోటేంటంటే మనుషుల్ని చాలా పట్టించుకుంటున్నారండి. లోపల జగన్నాథుడి దర్శనం కూడా బాగా జరిగింది. అలాగే మనకి జగన్నాథుడికి పెట్టే భోగి ఉంటుంది కదా, భోజనం అదే మనకి ప్రసాదంగా అక్కడ ఇస్తారనమాట. ప్లేట్ వచ్చి రూ. 100 తీసుకుంటారండి. అక్కడ ఒక చిన్న ఆనంద్ మార్కెట్ ఏదో అంటారంట. లోపలే ఉంటుంది పూరి టెంపుల్‌లో. ఆ మార్కెట్‌లోనే మనకి భోగి అన్నది కూడా భోజనం దొరికిద్ది, ఫుడ్ అదిని. అలాగే ప్రసాదం కూడా జగన్నాథుడి
ప్రసాదం ఎలా ఉంటదన్నది కూడా చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. మీరు ప్రతి ఒక్కటి క్లియర్‌గా చూడండి. మీకు నేను లోపలైతే చూపించలేను గానీ, బయట గుడి అది నేనైతే మీకు పూరి చూపించగలుగుతాను. చాలా పెద్ద రోడ్డండి. హైవే రోడ్డు 6 రోడ్లు కలిసి ఉన్నదండి ఒక రోడ్డు కింద. నాకైతే చాలా నచ్చింది. కానీ ఎండ మట్టికి చాలా గట్టిగా ఉందండి. ఇంతలా అంటే చాలా విపరీతమైన ఎండుందన్నమాట. కానీ టెంపుల్‌లో కాళ్ళు మట్టికి అస్సలు కాలలేదండి. బయట కాలింది గానీ, అక్కడ ఫ్లోర్ అది రాయి మరి ఏంటో తెలీదు గానీ, అక్కడ డిజైన్స్ గానీ, వాళ్ళ పద్ధతి గానీ, ఏదో రాజుల కోటలోకెళ్ళినట్టుంది పూరి టెంపుల్‌లోకి వెళ్తే. చాలా బావుందండి. కానీ అక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక్కటేనండి, పంతులుంటారు కదా! లోపల కాదు బయట బొట్టు పెట్టినప్పుడు, లేపోతే పువ్వులిచ్చినప్పుడు అలా అక్కడ 100, 100, 100 కింద అట్లా తీసుకుంటున్నారు. అంతే తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడైతే మనం అక్కడ ఆటో అండి ఒక ఏమంటారు 10 మినిట్స్ అంటే ఒక 1 కిలోమీటర్ ముందే దించి ఆపేస్తారనమాట. మనం అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. లేదు అంటే ఇలాంటి రిక్షాల టైప్ ఉంటాయన్నమాట. అయి ఎక్కైతే రావచ్చనమాట. అందరూ నడుచుకుని వస్తారు. ఫైనల్లీ ఇదిగో అండి టెంపుల్ అయితే మీకు అక్కడ కనిపిస్తుంది కదా! బ్లాక్ కలర్‌లో అదే అసలైన మన జగన్నాథ్ మందిర్ అన్నమాట. మీకు నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఫ్లాగ్ ఉంది చూసారా పైన. అన్నీ ఒకవేళ వెళ్తే అది మట్టికి స్ట్రెయిట్‌గా వెళ్తది అని చెప్పేసి అంటారు కదా! అదే అన్నమాట. అలాగే మొన్న పూరి జగన్నాథ్ రథ మహోత్సవం కూడా జరిగింది కదా! మీకు ఆ రథాలు కూడా చూపించడానికైతే నేను ట్రై చేస్తాను. అవి కూడా అక్కడే ఉన్నాయండి. అవి కూడా తీశాను. బట్ ఫోన్ లోపలికి అలౌ లేకపోవడం అన్నది ఒక అందరికి మంచిదేలెండి. ఎందుకంటే దేవుడి మీద దృష్టి పెట్టకుండా ఈ మధ్యన వీడియోలు అంటూనే ఉంటున్నాం కదా! అది కూడా మంచిది అనిపించింది. ఇక్కడ లగేజ్‌కి అట్లకి ఇట్లకి బానే ఉందండి. మొబైల్స్ అయి పెట్టడానికి ఫ్రీయేనండి. వాళ్ళు ఏం చార్జెస్ ఏం చేయలేదు. మన దగ్గర మొబైల్స్ తీసుకుంటారు. అలాగే అంతా బావుందండి. నిజంగా ఇవ్వండి రథాలొచ్చేసి అయితే ఇక్కడున్నాయన్నమాట. రథాలు అవిని. బట్ ఎండ చాలా ఎక్కువగా ఉందండి. అందుకే ఎక్కువ సేపు కూడా నేను తీయలేకపోయాను. ఇక్కడేనండి మన మొబైల్ అది స్టోర్ చేసేది. ఇక్కడ మొబైల్ స్టోర్స్ అది మొబైల్ అక్కడ పెట్టేసి లగేజీకైతే మనం పే చేయాలండి. బయట అంటే వాళ్ళు 20 రూపీస్ కానించి తీసుకుంటున్నారు. 50, 100 అట్లా తీసుకుంటున్నారండి. ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు. లగేజ్ అయితే లోపలికి అలౌడ్ లేదు. అలాగే మనకిక్కడ ప్రసాదం కూడా మనకి కాజా టైప్ ఉంటుంది కదండీ! అట్లా ఉందన్నమాట ప్రసాదం. మీకు అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తానని చెప్పాను కదా! ఇప్పుడైతే మాకు అయిపోయిందండి. దర్శనం అది జరిగిపోయింది. బయటకైతే వచ్చేసాను. చాలా ఫాస్ట్‌గానే జరిగిందండి దర్శనం. వాళ్ళు బాగానే చూసుకుంటున్నారనమాట లోపల మనకదిని. ఇప్పుడైతే మేము టిఫిన్ అది చేసి కోనార్క్ మందిర్‌కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కదా! కోనార్క్ మందిర్ అంత దూరం కాదండి. మహా అయితే ఒక గంటన్నర అట్లా ఉంటది. పూరి జగన్నాథ్ దర్శనం చేసుకున్నాకైతే నాకు ఎంత ప్రశాంతంగా ఉందంటే, అంత ప్రశాంతంగా అనిపించిందండి. నాకు చాలా నచ్చిందనమాట. ఇప్పటి నుంచి మనం ఇక్కడ ఏదో ఒక మనకి మామూలు గవర్నమెంట్ బస్సులు, ప్రైవేట్ బస్సులు ఉంటాయండి. కానీ రెండిట్లకి ఒకటే ఛార్జెస్. 100 రూపీస్, 100 రూపీసే తీసుకుంటున్నారు. ఇదేనండి ఏసీ బస్ అండి. చాలా నీట్‌గా ఉందండి. చాలా బావుంది. వీళ్ళొచ్చేసి అయితే మన వైజాగ్ వాళ్ళంట. నేను వీడియో తీస్తున్నాను. మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే హ్యాపీనెస్ ఉంటది చూసారు భలే ఉంటదండి. నేను మళ్ళీ బయటికి వెళ్ళి తీశాననమాట మీకు చూపిద్దామని. బస్సు చాలా బావుందండి. చాలా నీట్‌గా ఉంచారు. చాలా బావుంది. మేమైతే గవర్నమెంట్ బస్ అయితే ఎక్కామన్నమాట. చెప్పాను కదా! మనిషికొచ్చి 100 రూపీస్ తీసుకుంటున్నారు. చాలా బావుంది జర్నీ. ఎందుకంటే ఏసీ ఉంది లోపల. మనకి ఎంతసేపు అయినా సరే అసలు టైం అన్నది తెలియలేదు. అలాగే పక్కన వాళ్ళు వైజాగ్ అని చెప్పాను కదా! వాళ్ళతో కూడా కొంచెంసేపు మాట్లాడారులెండి. మా వారు మాట్లాడారు. యూట్యూబ్ ఛానల్ ఉందా అని అడిగారు. అన్నాను. వాళ్ళు కూడా సబ్ చేసుకున్నారంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళకి కూడా లైవ్ చూస్తున్న నా వీడియో చూస్తే నేను చెప్పాను వాళ్ళతో నేను వీడియో పోస్ట్ చేస్తానని. ఇప్పుడైతే మనం కోనార్క్ మందిర్‌కి అయితే స్టార్ట్ అయిపోయామండి. చూడండి ఎంత పెద్ద రోడ్డో. అసలు ఎంత పెద్ద రోడ్ నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను. బట్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి పూరిలో. ప్రతి ఒక్కరు విజిట్ చేస్తే గనక ఒకసారి చూడండి. చాలా బాగుంది. అనిపించింది నాకైతేని. అలాగే ఇప్పుడు మనం కోనార్క్ మందిర్‌కి వెళ్ళే దారిలో అది ఎలా ఉంటది, ఏంటి అని చెప్పేసి మీకు అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి భలే ఉన్నాయి తెలుసా! మొత్తం ఇదంతా పార్కులు అవన్నీ ఉన్నాయి. అలాగే హైలైట్ వచ్చి ఏంటనుకుంటున్నారు, బీచ్ పక్క నుంచి వెళ్తామండి మనం. సముద్రం పక్క నుంచి వెళ్తాం మనం. అది హైలైట్ అన్నమాట. నాకైతే చాలా నచ్చింది. నేను వెంటనే అద్దం కూడా అతుక్కుపోయాను ఇంకా. ఎందుకంటే అది కూడా వీడియో తీద్దామని. నా పని నాదిలేండి.
పనిలో నేను ఉంటున్నాను. అది కూడా వీడియో తీశాను. సముద్రం పక్కన ఇట్లా వెళ్తుంటే ఎంత బాగా అనిపించిందో తెలుసా అండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మొత్తం సముద్రం పక్కనేనండి ఇది. ఇలా వెళ్తూ ఉంటుంది. ఎక్సలెంట్ లొకేషన్ అండి. ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలన్నా ఏదైనా చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అయితే ఎంజాయ్ చేశానండి. నేను పూరి నుంచి కోనార్క్ వెళ్ళే మొత్తం అంతా ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. ఇక్కడ స్టాచ్యూ ఉంది కదా, విగ్రహం ఉంది కదా, ఆయన ఎవ్వరో కానీ చెప్పారు మా వారు. బట్ నాకు ఐడియా లేదండి ఆయన పేరు ఏదోనంట. మీలో ఎవరికన్నా తెలిస్తే కనుక ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఇక్కడ మొత్తం బీచ్ ఉంది కాబట్టి పక్కన మొత్తం సర్వే చెట్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే దీన్ని ఏదో అంటారు కదా, లైట్ హౌస్ ఏదో అంటారు కదా, అది కూడా ఉంది అన్నమాట. ఇది మొత్తం కోనార్క్ వెళ్ళే మందిర్ అండి. కోనార్క్ కూడా చాలా బాగుందండి. సూర్య భగవానుడి మందిర్ అంటారు కదా. ఇప్పుడైతే మనం కోనార్క్ అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే మనం దిగిపోతున్నాం. దిగిన వెంటనే కొంచెం దావత్ అనిపించిందండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కాబట్టి దావత్గా ఉంటే అక్కడ కొంచెం జ్యూస్ అది ఉంటే లెమన్ జ్యూస్ అది తాగామన్నమాట. మనం బయటకు అడుగు పెట్టామంటే మొత్తం డబ్బులతోనే ఉంటుందండి. మొత్తం డబ్బులతోనే ఉంటుంది. సరే అని చెప్పి ఓకే జ్యూస్ కాదండి కోకోనట్ ఏదో తాగినట్టున్నాను నేను. ఇదైతే బస్సు. నాకు బస్సు అయితే వాటికి చాలా బాగా నచ్చింది. గవర్నమెంట్ బస్సు కూడా ఇట్లా ఉంటుందని చెప్పి నేను ఫస్ట్ టైం అండి చూడడం నిజంగా అక్కడ. నాకు బాగా అనిపించింది. సరే అని చెప్పి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. కోనార్క్ మందిర్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి 50 రూపీస్ అంతా ఛార్జెస్ చేశారండి. అందులో ఇంకోటి కూడా ఉంది, మ్యూజియం టైప్ ఏదో ఉంది. నేను మీకు అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఆనందం ఎక్కువైపోయి నేను చాలా మటుకు చూడలేదన్నమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో కోరిక అండి, పూరి వెళ్ళాలి, జగన్నాథ స్వామిని దర్శనం చేసుకోవాలి అని చెప్పి. ఎందుకంటే చాలాసార్లు అడ్డంకులు చాగిపోయినాయి కదా. ఫైనలీ వెళ్ళాను. అసలు నా ఆనందానికి అసలు అవధలే లేనట్టు అనిపించింది అన్నమాట. అందరికీ ఒక్కసారిగా జై జగన్నాథ్. నిజంగా చెప్పాలంటే దర్శనం చాలా బాగా చేసుకున్నానండి. ఇప్పుడైతే మనం కోనార్క్ మందిర్ మీకు కనిపిస్తుందా దూరం నుంచి, అక్కడే మనకి కోనార్క్ మందిర్ అన్నమాట. ఇక్కడ కూడా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి. ఫారినర్స్ కూడా వస్తున్నారు. ఇక్కడ గైడ్స్ ఉన్నారనమాట. తెలుగు వాళ్ళకి ఒకలా చాట్ చేస్తున్నారు, ఫారినర్స్కి ఒకలా చేస్తున్నారు. ఎందుకు అంటే ఫారినర్స్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అందుకని అనుకుంటా. నేనైతే ఫుల్ ఎలా అంటే ఎండండి, చాలా గట్టిగా ఉంది. మీకు వీడియోలో సరిగ్గా తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఫుల్ ఎండ. కానీ చూడటానికి మట్టుకి చాలా బాగుందండి కోనార్క్ మందిర్. ఇది చూసారా, అసలు నాకు ఇది ఎట్లా అలా చేశారో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదండి. కోనార్క్ మందిర్ ఇప్పుడు అప్పుడే కట్టింది కాదు కదా, ఎప్పుడో కట్టింది. అప్పుడు ఎటువంటి మిషన్స్ కానీ ఏమీ ఉండే కాదు. అసలు ఎట్లా అలా చెక్కారు ఏంటి అని చెప్పి నాకైతే అసలు 2 కళ్ళు సరిపోలేదండి. మీకేమనిపించిందో డెఫినెట్గా. ఎంతసేపు నేను చాలా కష్టపడి వీడియో తీసాను మీకోసమే. ప్లీజ్ ఎవరైనా సరే ఇక్కడైతే డ్రా చేస్తున్నారండి. మనకి ఏది కావాలన్నా చేస్తారు. మా వారు చేయించుకుంటావా అన్నారు కానీ నాకు ఎప్పుడు కోనార్క్ మందిర్కి వెళ్దామా, ఎప్పుడు చూద్దామన్న ఆతృతలో ఉన్నాను కదా, నేను లేదన్నాను. ఇక్కడ ఈ బుల్లి ఏనుగు ఇది కూడా వాళ్ళే చెక్కినట్టున్నారు, చేసినట్టున్నారు. ఇక్కడ ప్రతి స్టాచ్యూ, ఇక్కడ నేను వచ్చేటప్పుడు ఇందులో కూడా వెళ్తాను, మీకు అది కూడా చూపిస్తాను. ఇందులోకి మాకు అసలు వెళ్ళాలని తెలియదండి. చాలామంది వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నారు నార్మల్గా వెళ్ళిన తర్వాత తెలిసింది అసలు ఇక్కడ కోనార్క్ టెంపుల్ మొత్తం హిస్టరీ మొత్తం అందులో మనం చూడొచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరు విజిట్ చేయండి కన్ఫర్మ్. మందిరికి వెళ్ళిన తర్వాత అది కొంచెం బయటకు వచ్చే వేలోనే ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కరు విజిట్ చేయండి ఓకేనా. అస్సలు మర్చిపోద్దు అనేది. మీకు మళ్ళీ చూపిస్తాలే దాని కాస్ట్ ఏంటి అన్నది. మనకు ఇప్పుడు కోనార్క్ మందిర్కి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ మొత్తం షాప్స్ అవి ఉన్నాయి. కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. అలాగే ఇక్కడ కూడా చెక్కింగ్ ఉంది, చెక్కింగ్ చేస్తున్నారు టికెట్ అదిని. బట్ ఫోన్లో అలౌడ్ లేదేమో పూరి టెంపుల్ లాగా. ఇక్కడ కూడా నేను వీడియో తీయలేనేమో అని చెప్పి బాధపడ్డాను. బట్ అట్లాంటిది ఏం లేదండి. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది, అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఓకే మనం కూడా తీసుకోవచ్చు అనిపించింది అన్నమాట నాకైతే. మా వారైతే ఇప్పుడు టికెట్ అది తీసుకుని వస్తారు. మీకు నేను టికెట్ కూడా చూపించడానికే ట్రై చేస్తానండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. అలాగే మీకేమనిపించిందో నాకైతే కామెంట్ చేసేయండి. అలాగే మీలో ఎవరైనా పూరి వెళ్ళారా? పూరి వెళ్ళిన వాళ్ళైతే ఎవరైనా నాకు కామెంట్ చేయండి. భువనేశ్వర్ బస్ స్టాండ్ అయితే 2 ఇయర్స్ ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ నుంచే అంత బాగా డెవలప్ అయిందంట. ఇది వర్క్ కాదు. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళారు 3 ఇయర్స్ బ్యాక్. అప్పుడు నార్మల్ ఉండేది, ఇప్పుడు ఎంత అలా ఉంది, మొత్తం ఎయిర్పోర్ట్ లెక్క చేసేసారు. మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? పూరి ఎప్పుడైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు మా వారైతే టికెట్ తీసుకోవడానికి వెళ్ళారని చెప్పాను కదా, తను టికెట్ తీసుకుని వస్తారు. మనమైతే ఇప్పుడు పూరి కోనార్క్ మందిర్ని అయితే చూడడానికి వెళ్దాం. చూడండి 600 రూపీస్ 40 రూపీస్ అట్లా ఉంది. మరి తిని ఎంత తీసుకున్నారో నాకు తెలియదు. టికెట్స్ తీసుకుని అయితే తిని వచ్చారు. అక్కడేమో నేను వీడియో తీసుకుంటున్నాను, ఇక్కడేమో తన వీడియో తీస్తున్నారు. ఇంకిద్దరం వీడియోలు తీసుకుని పని
మనకి సన్ టెంపుల్ ఎట్లా ఉంది డిజైన్ అని చెప్పేసైతే ఇక్కడ మెన్షన్ అండి. ఇక్కడ మనకైతే ఇది ఎంట్రన్స్ అన్నమాట. చూడండి పెద్ద పెద్ద సింహాలున్నాయన్న అక్కడ. ఈ మెట్లయితే ఎక్కి వెళ్ళాలి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కానించి అందరూ అసలు పోటీ పడి మరీ పూరి టెంపుల్‌కైతే వచ్చి చూస్తున్నారు. చూడండి ఆ ముసలావిడ ఎంత అట్లా ఎక్కైనా సరే వెళ్తున్నారనమాట. చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకు అంటే మన ఇయన్నీ చరిత్ర అన్నీ తెలుసుకోవాలంటే ఇలాంటి ప్లేసెస్‌కి అయితే వెళ్ళాలండి. నాకైతే ఆ గోడలు చూడండి అట్లా అసలు ఎలా చెక్కారండి ఆ టైంలో అంతంత డిజైన్స్. అవి చూస్తే అక్కడ గైడ్స్ ఉంటారు కదా! వాళ్ళు అక్కడక్కడ చెప్తే విన్నానన్నమాట. ఇది మన జీవిత చక్రం, ఇది ఇలాగా, ఇది ఎలా అని చెప్పేసి ఉంటదట మీనింగు. బట్ మనకి అంత మీనింగ్ తెలియదు. బట్ వాటిని చూస్తే చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఈ మొత్తం రౌండింగ్ టెంపుల్ రౌండింగ్ మొత్తం అంతా ఇలా డిజైన్స్‌తోనే ఉంటదండి. మనకి చాలా బాగా అనిపిస్తదన్నమాట. చూడొచ్చు. నేను అక్కడి నుంచి కూడా లైవ్ చేశానండి. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు కోనార్క్ లైవ్ అని ఉంటది. పూరి జగన్నాథ్ దగ్గర లైవ్ అని ఉంటదన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చూడండి. ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళనమాట. ఫోటోస్ ఫుల్ ఫోటోస్ అన్నమాట. చిన్న చిన్న పిల్లల్ని 3, 4 మంత్స్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారండి. అసలు ఈ ఎండలో అసలు చాలా గట్టిగా ఉంది కదా అని ఎండ చెప్పాను కదా! ఈ ఎండలో తీసుకొచ్చి అలా చూపిస్తున్నారు. అలాగే మీరు కూడా చూసేయండి. ఇంక నేనెందుకు మాట్లాడడం. అక్కడికెళ్ళిన తర్వాత ఫోటోస్ దిగాలి, మన మెమోరీస్ కింద అలా ఉంచాలి, ఎలా ఉంచాలి అని చెప్పి చాలా అనుకున్నాను. బట్ అక్కడ ఏమైందంటే ఎండకి అస్సలు నీరసం వచ్చేసి ఏం చెయ్యాలన్నది కూడా నాకు అస్సలు అర్థం అవ్వలేదు. ఇంక చూడండి అందరూ అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది కదా! ఆ చెట్టు దగ్గర అందరూ కూర్చోబడిపోయారు చిన్నవాళ్ళ కాంచి పెద్దవాళ్ళ దాకా. ఇక్కడ ఏంటి అంటే వాటర్ ఫ్రీ అండి. మనకి ఎన్‌టీపీసీ ఉంది కదా! అక్కడ వాళ్ళైతే వాటర్ ప్రొవైడ్ చేశారన్నమాట. అక్కడ స్విచ్ ఉందన్నమాట. స్విచ్ నొక్కుతుంటే మనకి కూల్ వాటర్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు ఈ చెట్టు కింద కూర్చొని ఆ వాటర్ అయితే తాగుతున్నారు. మనకి కోనార్క్ మందిర్ బయటికి వచ్చిన బయటికి ఉండే ద్వారం దగ్గర ఇట్లా టెంపుల్ అయితే ఉంటుందండి. మనం ఆ టెంపుల్స్ అన్నీ చూసుకుని అయితే మనం బయటికి వెళ్ళొచ్చు. ఇది బయటికి వెళ్ళే వే అన్నమాట. సరే ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి అయితే మేము ఇంకైతే బయలుదేరిపోయాము. ఎందుకు అంటే మేము ఆ రోజే మళ్ళీ రిటర్న్ అయిపోవాలండి. ఇక్కడ చూడండి తల్లి పిల్లలు మొత్తం కోతులన్నీ అట్లాగే ఉన్నాయి. చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని కూర్చునే ఉన్నాయన్నమాట. నేను చాలా చూశాను. అవన్నీ అలాగే ఉన్నాయి. బయట
ఇక్కడ కోకోనట్ తాగుదామని వచ్చామన్నమాట. వాటర్ అయితే తాగినా దావ తీరట్లేదు. కోకోనట్ తీసుకుందామని చెప్పి. ఇక్కడ కాజు ఎక్కువుందండి. జీడిపప్పు అమ్ముతున్నారు ఎక్కువగా 700, 600 అంటున్నారు కేజీ వచ్చేసి. బట్ నేను కోనార్క్ వచ్చి అదే దారిలో ప్రతి చోట జీడిపప్పు మొక్కలు చూసానన్నమాట. చాలా ఎక్కువ మొత్తం దారి మొత్తం అవి ఉన్నాయి. అప్పుడే అనుకున్నాను ఇక్కడ జీడిపప్పు కాస్ట్ తక్కువేమని. కోనార్క్ మందిరికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ప్రతి షాప్‌లో జీడిపప్పు అయితే అమ్ముతున్నారు ఆళ్ళు. 600, 700 అన్నారు. ఒక చోట చూస్తే నాకు క్వాలిటీ నచ్చలేదు. సరే వదిలేసాము. ఇక్కడ మొత్తం అదే వాళ్ళ చేత్తో చేసిందేనండి. మొత్తం ఇక్కడ పర్సులు గానీ, బొమ్మలు గానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. కానీ నాకన్నీ కనిపించినియి. బట్ ఇక్కడ ఫ్రూట్స్ ఏం కనిపించలేదండి. అంటే స్వీట్ కార్న్ లాంటివి తిందామన్నా లేవు. అండ్ వాటర్ మిలన్ ఫ్రూట్స్ కూడా నాకు కనిపించలే. ఓన్లీ కీర ఒకటే సాల్ట్ అండ్ కారం ఏసి ఇస్తున్నారు తప్ప మిగతా ఫ్రూట్స్ ఏమి కనిపించలేదు. ఇక్కడ చూడండి ప్రతి చోట మీకు జీడిపప్పే కనిపిస్తది. ఇవన్నీ చేత్తో చేసినవేనంట. అక్కడ గడ్డితో చేసిన బొమ్మలున్నాయి. టోపీలు అవన్నీ ఉన్నాయి. బాగున్నాయి. నాకైతే అనిపించింది. ఎక్కువ దేవుడు ఫొటోస్ అయ్యి ఉన్నాయి. జగన్నాథునికి సంబంధించినవి ఉన్నాయి. సూర్య భగవానునికి సంబంధించినవి ఉన్నాయన్నమాట. నాకు ఈ క్యాప్స్ ఉన్నాయి చూసారా? అవి నాకు చాలా బాగా నచ్చినాయి. బట్ తీసుకుందామంటే చాలా ఎక్కువ కాస్ట్. అంటే మన ఆస్తులే అమ్మేసుకోవాలన్నట్టు చెప్తున్నారు. చూడండి నేను చేత్తో చేశారని చెప్పాను చూసారా? ఇవి గడ్డితో దేనితోనో చేశారండి. మనకు అంత తెలియదు కాబట్టి అంత ఎక్స్ప్లెయిన్ చెయ్యొద్దులే. ఇవన్నీ మొత్తం షాప్సే. ఇక్కడైతే శంఖాలు అవి ఉన్నాయి. ఈవిడ టెస్ట్ చేస్తున్నారు. శంఖం అది ఊది ఎలాగా ఏంటి అని చెప్పేసి. నేను ప్రతి ఒక్క షాపు తీయడానికైతే ట్రై చేశానండి. అలాగే మీరు ఎవరైనా జీడిపప్పు తీసుకోవాలంటే మీకు నచ్చితే కనుక తీసుకోండి. 600, 700 అట్లా ఉంది. ఇవిగో గడ్డితో చేసినవి చూసారు ఎంత జూమ్ చేసి మరి చూపించాను. నాకు చాలా బాగా నచ్చినాయి. అడిగితే ఎంతో కానీ కాస్ట్ చెప్పారు. వాళ్ళైతే బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి. బట్ వెళ్ళాం కాబట్టి ఏదో తీసుకోవాలని నేను ఏయో తీసుకున్నానులేండి. చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాను. అలాగే నిమ్మ సోడా తాగుతానన్నానని చెప్పి నిమ్మ సోడా అన్నారు. బట్ నిమ్మ సోడా కలపాలి సరిగ్గా. వాళ్ళు సరిగ్గా కలపలేదు. సరే అని చెప్పుకుందాం. ఇప్పుడైతే ఇవన్నీ షాప్స్ చూసేయండి మీరు. మళ్ళీ నేనెందుకు ఇంకెక్కువ మాట్లాడడం. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి. లోపల ఇంకొకటి ఉంటుంది. అక్కడికి వెళ్తే మొత్తం మనం కోనార్క్ చరిత్ర ఏంటి, అప్పుడు రాజులు ఏంటి, ఎట్లాగ కోనార్క్ నిర్మించారు ఏంటి అని చెప్పేసి అంతా ఇక్కడైతే ఉందన్నమాట. నేను ఓన్లీ దీన్ని చూడడానికి టికెట్ ఏమో అనుకున్నాను. కానీ కాదండి. 50 రూపీస్ అంతా తీసుకున్నారు లోపలికి వెళ్ళడానికి. అసలు చూస్తే నా మతి పోయిందండి బాబు. ఇక్కడ పెయింటింగ్లు కానీ అవి కానీ అసలు ఆడిటోరియం అన్నీ ఉన్నాయండి లోపల. మీకు నేను మొత్తం చూపిస్తాను. ఎక్కడెక్కడ కోనార్క్ మందిర్ ఏ ఏరియాలో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కూడా అది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. బట్ మనం దేన్ని టచ్ చేయడానికి లేదండి. ఓన్లీ మనం దూరం నుంచే చూడాలి. అక్కడ వాళ్ళు మెన్షన్ చేసేసారు. బట్ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. కానీ బట్ ఏమైంది అంటే మా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనమాట. చాలా గాబర్గా నేనైతే వీడియోలు తీస్తాను. చూడండి ఏ ఏరియాలో కోనార్క్ మందిర్ ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి అయితే ఇక్కడ మనకి చూపించారన్నమాట. చాలా బాగున్నాయండి నిజంగా. నేను అసలు ఇది ఏం నార్మల్ అయిపోయింది. కోనార్క్ మందిర్ చూసేసాము బయటకు వచ్చేద్దాం అనుకునే టైంలో ఎందుకో తెలీదు మా వారు అన్నారు నడు ఇక్కడికి కూడా వెళ్దాం అందరూ వెళ్తున్నారని చెప్పి వెళ్ళాము. కానీ వెళ్ళకపోతే నిజంగా నేను మిస్ అయిపోతానండి. ఇవన్నీ చూడలేను. చూడండి కోనార్క్ మందిర్ మొత్తం డిజైను ఇట్లాగా అని చెప్పేసి మొత్తం ఇక్కడ మెన్షన్ చేసి చూపించేశారు మనకి వీళ్ళు. చాలా అంటే చాలా బాగుందండి. అలాగే చెక్కతో చేసిన ఐటమ్స్ కానీ అవన్నీ చాలా ఉన్నాయి. మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. అలాగే మనకి కోనార్క్ మందిర్ కట్టడానికి చరిత్ర ఏమైంది ఏంటి అని చెప్పేసి ఆడిటోరియంలో కూడా చిన్న మూవీ టైప్ అయితే క్లిప్స్ అవి వేశారన్నమాట. బట్ నాకు హిందీ నాకు అర్థం అవ్వలే. బట్ మా వారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారన్నమాట.
ఇవన్నీ ఒక్కొక్క రూమ్ కింద ఉన్నాయండి. మనం ఒక్కొక్క రూమ్‌లో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ప్రతి స్టాచ్యూ అంటే ప్రతి విగ్రహానికి ఇలా స్టోరీ ఉంది. అది కూడా మనకి మెన్షన్ చేశారన్నమాట. కోనార్క్ మందిర్‌కి వెళ్ళే వేలోనే ఉంటదండి. ఎవ్వరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక్కసారి విజిట్ చేయండి. మీకు చాలా బా అనిపిస్తది. చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఇంకా మేము లేట్ అయిపోద్ది, ఈవినింగ్ బయలుదేరిపోవాలని చెప్పి త్వరగా వచ్చేసాం గానీ, లేదు అంటే గనక మీరు ఆ ఒక్కొక్క స్టాచ్యూ కాడ నిజంగా ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు అయితే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేసి దేనికి అని చెప్పించారు. ఇక్కడ చూసారా సూర్య భగవానుడు అంటండి వీళ్ళైతేని నాకు తెలియదు నిజంగా. కింద రాశారు, మీకు నేను నేమ్స్ కూడా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. చూసారా సెట్టింగ్ సన్ అట్లా ఇచ్చారన్నమాట. ప్రతి దానికి ఇచ్చారు, పేర్లు అయితే మెన్షన్ చేసి చెప్పారండి వీళ్ళైతే. నాకు ఇప్పుడు దాకా తెలియదు, ఇక్కడ చూసిన తర్వాతే తెలిసింది. అలాగే మీరు కూడా చూసేయండి. మీకు హంస కనిపిస్తుంది కదండి, హంసది చెక్కతో చేశారంట. చాలా అంటే చాలా బాగుందండి. బట్ టచ్ చేయొద్దు అని చెప్పేశారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఇవి చూడండి, ఇవి ఎంత బాగా చేశారో పెయింటింగ్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అలాగే మీకేమనిపించిందో ప్లీజ్ నేను చేసిన వీడియోకి కాస్త ఒక కామెంట్ అయితే చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఎవరైనా పూరి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే మనం బస్ స్టాండ్ అదే మళ్ళీ భువనేశ్వర్ బస్ స్టాండ్కి అయితే వచ్చాము. మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పాను, అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. మీకు ఇది బస్ స్టాండ్ అనిపిస్తుందా లేదా ఎయిర్పోర్ట్ లాగా అనిపిస్తుందా నాకైతే కామెంట్ చేయడం మట్టుకి అస్సలు మర్చిపోకండి. అలాగే ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు, ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే నాకు వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. అలాగే వేరే వాళ్ళకి కూడా మీరు నాకైతే షేర్ చేసేయండి. ఇప్పుడు దాకా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి మీరు మొత్తం